నారావారిపల్లి సంక్రాంతి వేడుకలకు వేదికైంది. అక్కడి ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబుతో చిన్ననాటి సమయంలో గడిపిన తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నారు. రాజకీయంగా ఆయన ఎంత ఎత్తుకెదిగినా ప్రతి సంవత్సరం పుట్టినరోజు గ్రామానికి వచ్చి ఇక్కడ తమ గ్రామంలో అందరితో గడపడం సంతోషంగా ఉంటుందన్నారు. నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు అంబరానంటేలా గ్రామంలో ప్రజలు, నారా కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. సీఎం ఇంటి వద్ద సంక్రాంతి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబు చిన్నాన్న కొడుకు నారా సుబ్రహ్మణ్యం నాయుడుతో ఐ న్యూస్ ప్రతినిధి గోపినాథ్ ఫేస్ టు ఫేస్. సందర్భంగా నారావారిపల్లిలో ముఖ్యమంత్రి గారి ఇంట కావచ్చు, ఊర్లో కావచ్చు పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతున్నాయి. అయితే మనం వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరైనటువంటి నారా సుబ్రహ్మణ్యం నాయుడు గారు వచ్చు, మరొకరు ఇద్దరు కూడా తమ్ముళ్ళు చంద్రబాబు గారికి, ముఖ్యమంత్రి గారికి. తనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈయనే సుబ్రహ్మణ్యం నాయుడు గారు. సార్, ఏంటి సంక్రాంతి పర్వదిన సందర్భంగా ఆయన పండగకి ఇక్కడ రాబోతున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా రాబోతున్నారు. ఏంటి మీ చిన్ననాటికి సంబంధించిన జ్ఞాపకాలు? ఎందుకంటే లక్షలాది మంది, కోట్లాది మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు కావచ్చు, నారా నందమూరి కుటుంబాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకటవుతున్న తరుణంలో భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏం చెప్తారు? ఏంటి కొన్ని విషయాలు చెప్పండి. మామూలుగా సంక్రాంతికి ఆనవాయితీగా మా నాయకుడు ప్రతి సంవత్సరం పండగ జరుపుకునేవాడు. చిన్నప్పటి నుంచి కూడా ఆ భోగి మంటేయడం కానివ్వండి, తర్వాత నోముల్లో టపాకాయలు కాల్చడంలో కానివ్వండి, ఇటువంటి పండగలు వచ్చినప్పుడు 10 మందిని ముందు పెట్టుకొని ఆయన వచ్చాడంటే 20 మంది ఆయన తోడు, 30 మంది ఆయన తోడు ఉంటారు. ఈ సంక్రాంతి పండుగను భోగి మంటేయడం ఆయనే ముందు ఉంటాడు. ఆయన మా ఉన్నటువంటి 30 మందికి చెప్తే ఏ పనైనా మేము చేసి వచ్చేవాళ్ళం. ఆయన చెప్పేది కర్షక విధానంలో కూడా, కష్టపడే విధానంలో, వ్యవసాయం దీంట్లో కూడా ఆయన చెప్తే చేశాం. కాలువల మరమ్మతులో ఆయన దగ్గరుండి ఆయనే చేయించాడు. ఊరిని బాగుపరిచాడు. రోడ్లు వేయటము, అప్పట్లో పాల సెంటర్లు, వాటర్ ట్యాంకులు ఇవన్నీ చేయటం జరిగింది. 1978లో ఎమ్మెల్యేగా అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత చదువుకున్నటువంటి వాళ్ళకందరికీ ఉద్యోగాలు తీసిచ్చాడు. డోక్రా మహిళలను డెవలప్ చేశాడు. ఈ డోక్రా మహిళలను కూడా డెవలప్ చేశాడు ఆయన. ఆ విధానంలో ఇప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు మళ్ళా 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన 6 పథకాలని డెవలప్ చేస్తూ పోతున్నాడు. ఉదాహరణ ఆర్టీసీ ఉచిత, స్త్రీలకు ఉచిత ఇది. ఆ విధానంలో వాళ్ళు ఎంతమంది బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళు బయట వచ్చేవాళ్ళం. అంటే పండగ సందర్భంగా మీరు చిన్నప్పుడు మీరందరూ అన్నదమ్ములు కాబట్టి ఏ విధంగా అప్పట్లో ఇలాంటి భోగి కార్యక్రమాలు కానీ, ఎందుకంటే మీ పెదనాన్న గారు ఖర్జూరపు నాయుడు గారు కానీ వాళ్ళందరూ ఉన్న సందర్భంలో ఎట్లా మీరు కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు అందరూ కూడా ఏ విధంగా నిర్వహించుకునేవాళ్ళు? నారా చంద్రబాబు నాయుడు ఆయన వచ్చి మా పెదనాయన నారా ఖర్జూర్ నాయుడు ఆనందంగా ఈ పిల్లల దగ్గరుండి ఒకరొకరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు తమాషాగా పండగ చేసుకోవడంలో ఆయన ముసిముసిగా నవ్వేవాడు. ముఖ్యంగా నారా ఖర్జూర్ నాయుడు, చంద్రబాబు నాయుడు గొప్ప విజన్ కలిగినటువంటి వాళ్ళు. నారావారిపల్లిని డెవలప్ చేశాడు, రోడ్లు వేయించాడు, హాస్పిటల్ కట్టించాడు, కళ్యాణ మండపం కట్టించాడు. ఈరోజు అక్కడ శేషాచల లింగేశ్వర టెంపుల్ ఆయన దేవస్థానానికి అప్పగిచ్చి అక్కడ ఏవే సదుపాయాలు చేయాలనో ఆ సదుపాయాలన్నీ చేశాడు. ఈ రోజు ముఖ్యమంత్రి స్వర్ణ విజన్ అనేటువంటి విధానంతో ఆయన ముందుకు వస్తూ సోలార్ సిస్టమ్ సోలార్ సిస్టాన్ని పెట్టాడు. ఆ వేళ్లకు మేము 3000, 2000, 4000 కట్టేవాళ్ళం. ఈ రోజు 300, 400, 500 లోపలనే కడుతూ ఉన్నాం. ఆ సోలార్ సిస్టమ్ వల్ల రంగంపేట నుంచి ఇట మూలపల్లి వరకు పెట్టారు. పెట్టిన దానివల్ల రైతులు హర్షధ్వానాలు ప్రకటిస్తున్నారు. చాలా సంతోషం. ఈ విధానాన్ని ఆంధ్ర అంతా వస్తే బాగుంటుంది అని, ఆంధ్ర అంతా పెట్టాలని కూడా మా నాయకుడు యోచన చేస్తున్నారు. కుప్పంలో ప్రారంభమైంది, అనంతపురంలో కూడా ప్రారంభమైంది ఈ సోలార్ సిస్టమ్. ఇది వచ్చిందంటే ఎంతో 3000 కడతా ఉన్నాం కదా, ఈరోజు 2,500 మిగులుతుంది. అది ఖర్చులు సరిపోతుంది. అది ఆయన యొక్క విధి విధానం. ఎట్లా ఉంటుంది? మీ వదిన గారు భువనేశ్వర్ గారు కానీ ఇలాంటి కుటుంబ సభ్యులు, నారా నందమూరి కుటుంబం ఎంతమంది రాబోతున్నారు? ఎవరెవరు వస్తున్నారు? ఏంటి ప్లానింగ్స్ ఏంటి? మా వదినతో పాటు ఒక 30 మెంబర్స్ వస్తున్నారు. బంధువులంతా 35 మెంబర్స్ వస్తున్నారు. వాళ్ళు కాకుండా ఇంకొక 20 మెంబర్స్ వస్తున్నారు. అందరికీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము.
ఆమె నేను పెద్దింటి కోడాలనే ధర్మం లేదు, సామాన్యంగా రావడం అందరితోనూ పలకరిస్తుంది, ఊరున పోయి అందరితోనూ పలకరిస్తుంది బాగున్నావా అని. 13వ తేదీ నైట్ కూడా మాకు అందరికీ భోజనాలు, గ్రామస్తులకు అందరికీ పిలిచి భోజనాలు పెడుతుంది, బాగున్నారు అందరితో మాట్లాడుతుంది. ఎందుకు ఆప్యాయంగా ఆమె ఆ రోజు పెట్టి అందరితోనూ పలకరించే విధానాన్ని చేస్తుంది. అదే ఆమె యొక్క గొప్పతనం. అన్ని విధాలుగా అందరితోనూ మాట్లాడుతుంది. అది గొప్ప ఇంటి బిడ్డ, గొప్ప బుద్ధే, గొప్ప మనసు ఉంది ఆ మహాతల్లికి. మాకు మా అన్న మా వదిన వాళ్ళు ఉండటమే, ఏడికి రావటమే అంత గొప్ప విధానం. మారుమూలమైనటువంటి గ్రామం నారావారిపల్లి. ఆయన ముఖ్యమంత్రి అయితే ఎంత గొప్పతనం. ముఖ్యమంత్రి మన ఊర్లో ఉండాలి, ఇంకా మనకేం కావాలి, అదే చాలని మేము అనుకుంటాం. ముఖ్యమంత్రి మీ ఊర్లో ఉన్నారు, ముఖ్యమంత్రి మీ అన్న, మా అన్న. మాకు ఇంకంతకన్నా వేరే అవసరం లేదు. అంతే, ఆయన డెవలప్ చేసుకుంటూ పోతున్నాడు. ఆ 7 కొండల వాడు, ఆ నాయన 7 కొండల వాడే ఆ రోజు కాపాడాడు మా అన్న. ఆ స్ఫూర్తితోనే ఆయన భక్తి భావంతో ఆయన ముందుకు పోతున్నాడు. ఓకేనా, థ్యాంక్ యూ. సో ముఖ్యమంత్రి గారి వాళ్ళ తమ్ముడు తను, వాళ్ళ కుటుంబ సభ్యులు నారా సుబ్రహ్మణ్య నాయుడు గారు ప్రతిసారి కూడా సంక్రాంతి పర్వదినం సందర్భంగా వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అందువల్లనే నారా నందమూరి కుటుంబం దాదాపుగా 30 మంది వరకు కూడా ఇక్కడ పండగ చేరుకోబోతున్నారు. అందరూ కూడా భోగి రోజు కావచ్చు, దాని తర్వాత పెద్దలకి పెట్టేటటువంటి పండుగ రోజు కావచ్చు, అన్ని ఈ 3-4 రోజులు కూడా కంప్లీట్గా ఆయన ముఖ్యమంత్రి ఇక్కడే ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి గారు, అదేవిధంగానే లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి ఈ కార్యక్రమాలన్నీ కూడా కంటిన్యూ చేసుకునే అవకాశం అయితే ఉంది. చాలా సంతృప్తి ఉంది అంటున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. మరికొన్ని గంటల్లోనే ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి చేరుకున్న తరుణంలో దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే కూడా పూర్తి చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్, ఐ న్యూస్, నారావారిపల్లి నుంచి, తిరుపతి జిల్లా.